నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా కూడా తను సోషల్ మీడియాలో నమ్ముకున్నాడు. ఈసారి కూడా తను గెలిచేది ఎలా అంటే సోషల్ మీడియాని నమ్ముకొని గెలవాలనుకుంటున్నాడు. మరి సోషల్ మీడియా మీద నిజంగానే గెలిచే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని నమ్ముకొని వచ్చే ఎన్నికల్లో గెలవాలి అని అనుకుంటున్నారు. మరి సోషల్ మీడియా నిజంగానే ఆయన్ని గెలిపించే పరిస్థితులలో ఉందా లేదా సార్? ఇప్పుడు గత చరిత్ర, ఆయన రాజకీయంగా ఎదిగినటువంటి తీరు ఇవన్నీ కనుక చూస్తే కనుక సోషల్ మీడియా ఆయన్ని అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. 2019 నుంచి 2024 వరకు ఆయన ఏం చేసినా ఆకాశానికి ఎత్తేసింది సొంత సోషల్ మీడియా ఆయనది. అలాగే ప్రత్యర్థులకు సంబంధించినటువంటి సోషల్ మీడియాని కట్టడి చేశారు. 2019కి ముందు ఆయన చేసినటువంటి పాదయాత్ర కానీ, లేదంటే ఆయన చేసినటువంటి ఎన్నికల ప్రచారం కానీ, ఇవన్నిటిని బాగా హైలైట్ చేసింది సోషల్ మీడియా. అప్పట్లో అంత ఫెమిలియర్గా సోషల్ మీడియా లేకపోయినప్పటికీ కూడా ఐప్యాక్ ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హీరో లాగా, ఒక దార్శనికుడు లాగా, ఒక అద్భుతమైనటువంటి లీడర్ లాగా, ఆయన ఒక నిజాయితీ గల లీడర్ లాగా క్రియేట్ చేసింది సోషల్ మీడియా. ఆయన్ని ప్రజల్లోకి వెళ్ళింది. కేవలం సాక్షి మీడియా అయితే మాత్రం అంత పాపులారిటీ రాదు. ఎందుకంటే సాక్షి మీడియాలో సొంత డబ్బా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అందువల్ల పక్కా వీరాభిమానులు, పక్కా వైఎస్ అభిమానులు మాత్రమే చూస్తారు తప్ప, ఒకవేళ చూసినా కానీ వాళ్ళు ఇది సొంత డబ్బాలే అనుకుంటారు. బట్ అదే సోషల్ మీడియా అయ్యేటప్పటికీ అసలు సోషల్ మీడియాలో ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ న్యూస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా బాగా ఉపయోగించుకొని 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హీరోలాగా ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు నిలబడ్డారు. ఆ విధంగా ఐప్యాక్ చేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చాలా వ్యూహాత్మకంగా డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేసి, జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ కావద్దు, అంత నిజాయితీపరుడు, అంత టాలెంట్ ఉన్నటువంటి లీడర్ మరొకరు ఉండరు అనేటువంటి ఒక భ్రమ కల్పించారు. ఆ భ్రమంలో ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్ సమాజం. దాంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఏం చేశారు అనేది మనం చూసాం. ఈ 5 సంవత్సరాల పాటు ఆయన మొత్తం సోషల్ మీడియాలో సొంత డబ్బా కనిపించింది. అయినప్పటికీ కూడా ఆ ఛానల్స్లో ఎంత సొంత డబ్బా కొట్టుకున్నప్పటికీ కూడా అది ఎక్సెస్ అయింది. ఎందుకు ఎక్సెస్ అయిందని అంటే, అప్పటి వరకు 2019 వరకు ఆయన సొంత డబ్బులతోటి లిమిటెడ్గా ఖర్చు పెట్టుకొని లిమిటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఆయన న్యూస్ని వినిపించారు. ఎప్పుడైతే ఈయన ప్రజాసొమ్ముని విలాసాలకు ఉపయోగించుకోవడం, అలాగే తన కీర్తి ప్రతిష్టల కోసం ఉపయోగించుకోవడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి ఓవర్ యాక్షన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి. ఎందుకంటే 6 కిలోమీటర్లు దూరానికి హెలికాప్టర్ను వాడటం, రిషికొండ 500 కోట్లతోటి రిషికొండను గడించుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. దాంతోపాటు ఆయన విలాసవంతమైనటువంటి జీవితాలు ఎలా గడుపుతున్నారు, ప్రత్యేక విమానంలో లండన్ వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేశారు. వీటన్నిటికంటే ప్రమాదకరమైన అంశం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కింద చూపించేటువంటి ప్రయత్నం డిజిటల్ మీడియా ద్వారా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 2024 ఎన్నికలకు ముందు దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర అని ఈ కార్యక్రమాలన్నీ పెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాని ఉపయోగించుకొని అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకున్నారు. ప్రత్యర్థుల ప్లాట్ఫామ్ మీద దాడులు చేయటం, అరెస్టులు చేయటం, కేసులు పెట్టించడం, ఇవన్నీ కూడా చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో అది ప్రజలకి నచ్చలేదు. దాంతో 2024లో 11 స్థానాలకు ఆయన పరిమితం చేశారు. అయితే పడి లేవాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయంలో మిగిలిన విషయాలు పక్కన పెడితే, అతను పడినా కానీ తనే పై చెయ్యి అనేటువంటి భావన, అలాంటి ఆలోచన కలిగినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు యాక్చువల్గా అతను పతనావస్థలో ఉన్నాడు, రాజకీయంగా పతనావస్థలో ఉన్నాడు. కానీ సొంత క్యాడర్ని, లీడర్ని కాపాడుకునేదానికి ఆయన చెప్పేటువంటిది ఏంటిది? కన్ను మూసి కన్ను తెరిసే లోపల 2029 వస్తుంది, మళ్ళీ మనమే వస్తాం అధికారంలోకి, నాకు వయసు ఉంది, నేను 2019 ముందు ఏ విధంగా అయితే పాదయాత్ర చేశానో అదే పాదయాత్ర డిసెంబర్ తర్వాత చేస్తాను, ఇలాంటివన్నీ చెప్తున్నారు.
చెప్పి కింద నుంచి మళ్ళీ పైకి లేవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. కానీ ఆయన నేపథ్యాన్ని కనుక చూస్తే కనుక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్మేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ సోషల్ మీడియాను ఉపయోగించుకొని మళ్ళీ నమ్మించాలి. ఆ నమ్మించడానికి కొత్త వాయిస్, కొత్త కోణం, కొత్త పంద, కొత్త వ్యూహాలు రచించే వాళ్ళు కావాలని చెప్పి ఆయన భావించి ఆయన ఏం చేశారంటే తను బటన్ నొక్కేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు అదే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం లాగా ఆయన ఫీల్ అవుతున్నారు. అదే తరహాలో ఆ బటన్ నొక్క కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక ఆలోచన చేసి దాన్ని ఎవరైతే ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలరు అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాని రన్ చేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అతన్ని తప్పించేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా తప్పించేసి అసలు వీళ్ళ వల్ల నష్టం జరిగింది పార్టీకి, వీళ్ళు సరైనటువంటి పందాలు వెళ్ళలేదు, సరిగా తను చేసినటువంటి మంచిని తీసుకెళ్ళలేదు అనేటువంటి భావనతో ఆయన ఉన్నట్టు కనిపిస్తుంది తాజా మార్పులు కనుక చూస్తే. సో ఆయన స్థానంలో అంజిరెడ్డి అనేటువంటి ఒక అతనికి అప్పచెప్పారు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా. ఆయన ద్వారా కొత్త మార్గంలో, కొత్త పందాల్లో, కొత్త వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినందువల్ల ఆంధ్రప్రదేశ్కి భారీ నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానందువల్ల బటన్ నొక్కేటువంటి కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానందువల్ల అతివృష్టి, అనావృష్టి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రి కానందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు, మనస్తాపం చెందుతున్నారు అనేటువంటి ఒక క్రియేషను చేసేలాగా ఇప్పుడు కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్ఛార్జీలకి ఒక దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు తెలుస్తుంది. టోటల్గా ప్రక్షాళన చేసి కొత్త పందాల్లో డిజిటల్ మార్గం ద్వారా ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి భావన, అలాంటి దిశానిర్దేశం, అలాంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో సాక్షి మీడియాని కానీ, సాక్షి మీడియాతో పాటు కూలీ మీడియా ఏదైతే ఉందో, సాక్షి మీడియాకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నటువంటి కొంత కూలీ మీడియా ఏదైతే ఉందో దీనికి ప్రాముఖ్యత తగ్గింది, పాపులారిటీ తగ్గింది. అందుకే ఆల్ ఆఫ్ సడన్గా సాక్షి మీడియాది సర్క్యులేషన్ పడిపోయింది. దాన్ని పడిపోవడానికి కారణం ఏంటంటే అప్పటి వరకు కూడా ఆయన అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి వాలంటీర్ల ద్వారా ఈ పేపర్ సర్క్యులేషన్ని పెంచుకోవడంతో పాటు అడ్వర్టైజ్మెంట్స్ని వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడం చేశారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఒక్కసారిగా పడిపోయింది, దాని పాపులారిటీ పడిపోయింది, దాని సర్క్యులేషన్ పడిపోయింది, దాన్ని చదవాలనుకున్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి ప్రజలు కూడా తగ్గిపోయారు. దీంతో సోషల్ మీడియాను నమ్ముకున్నాడు. సోషల్ మీడియాను నమ్ముకొని సోషల్ మీడియా ద్వారా మళ్ళీ 2024కి రెడీ కావాలి, 29కి రెడీ కావాలి అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ప్రక్షాళన మొదలుపెట్టాడు. నియోజకవర్గాల్లో ప్రక్షాళన చేస్తున్నాడు. ఎప్పుడే ఎన్నికల ముందు చాలామందిని బదిలీ చేశాడు, ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం, మొత్తాన్ని మళ్ళీ యథాతథ స్థానాలకి తీసుకొస్తున్నాడు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే ధనంజయ రెడ్డి ఇలాంటి వాళ్ళని నష్టపోయానని చెప్పి ఆయన అనుకొని వాళ్ళందరినీ బయటికి పంపించేసి కొత్త వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేసుకుంటున్నారు. సో బహుశా నేను అనుకోవడం డిసెంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కోణంలో డిజిటల్ అటాక్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అనేది మనం అంచనా వేసుకోవడానికి అవకాశం.